హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ USA వ్లాగ్స్. ఇండియా నుంచి ఇంకా US కి బయలుదేరక ముందు మేము ఎట్లా స్పెండ్ చేసినాం ఇండియాలో అండ్ మా న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏ కాన్సర్ట్ కి వెళ్ళినాం అన్నది ఈ వీడియోలో మీరు చూస్తారు. ఇక్కడ మా ఇంట్లో బ్రహ్మకమలం 7 మొగ్గలు వచ్చాయి అండ్ ఇవి లీఫ్ కి సైడ్స్ నుంచి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం అంటారు. ఇంకా మనం చూస్తేనే అదృష్టము. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలం పై బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడంట. ఇంకా దీన్ని కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఆయుర్వేదంలో బ్రెయిన్ కి కిడ్నీకి సంబంధించిన ఏదైనా డిజీజ్ ఉంటే లేదా పక్షవాతం అట్లాంటి డిజీజ్ ఏమన్నా ఉంటే కూడా ఇది మెడిసిన్ గా యూజ్ అవుతుందంట. సో మేమైతే ఇక్కడ టెర్రస్ పైనకి వచ్చినాము. ఈవినింగ్స్ లో ఇంకా క్లైమేట్ చాలా బాగుంది అనేసి ఒక వాక్ చేసేసి వెళ్ళిపోదాం అనేసి చాలా ప్రశాంతంగా అనిపించింది. బ్రహ్మకమలం చిన్న మొగ్గ ఉన్నప్పుడు చూసారు కదా, సో ఆ మొగ్గ ఇంత పెద్దగా అయింది. ఇంకా డే బై డే పెద్దగా అవుతూనే ఉంటది అనమాట, సైజ్ మారుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా అది ఓపెన్ అయిపోయి మనకి పువ్వు వస్తుంది. సో అప్పుడైతే మా అత్తయ్య పూజ చేస్తారనమాట, అంటే హారతి ఇస్తారు. ఎంత నైట్ అయినా గానీ మోస్ట్లీ హారతి ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. అది అట్లా ఇవ్వాలంట. సో మేము ఈ పువ్వుని మాత్రము మా అమ్మవారికి, అంటే గుడిలో ఉన్న అమ్మవారి కన్నా పెడతాము లేదా శివుడి కన్నా పెడతాము. సో చాలా మంచిదని అంటారు. కానీ ఈ చెట్టు ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తేనే మనకి మంచిదంట, మనము వెళ్ళి కొనుక్కునే కన్నా. అక్కడ నేను మా అత్తయ్య మాట్లాడుకుంటున్నాము. బద్రీనాథ్ మూవీలో చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తారు బ్రహ్మకమలం ని అండ్ ఆ సీనిక్ వ్యూ తోటి ఆ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. సో మనవి కూడా అట్లాగే వచ్చాయి కదా అనేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాం అనమాట. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చినప్పుడల్లా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. పూజ అయిపోయిన వెంటనే ఇంకా మేము ఫొటోస్ వీడియోస్ అన్ని దిగుతూ ఉన్నాము. అండ్ మా అత్తయ్య హ్యాపీనెస్ ఏంటంటే మేము US నుంచి వచ్చినప్పుడు ఈ పూలన్నీ వచ్చాయి కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడైతే మేము NYE కార్నివల్ విత్ కార్తిక్ అండ్ సునీత మ్యూజికల్ కాన్సర్ట్ కి బయలుదేరినాము. సో ఇది 31st నైట్ 2024. సో న్యూ ఇయర్ పార్టీ 2025 లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఒక మంచి కాన్సర్ట్ కి వెళ్దామని అనుకున్నాము. కాన్సర్ట్ ప్రిజం అవుట్డోర్స్ గచ్చిబౌలిలో ఉంది. దారిలో ఏమైనా తినేసి వెళ్దామని అనుకున్నాము. సో మా ఫేవరెట్ ప్లేస్ కుకట్పల్లి ఐడియల్ లేక్ దగ్గరకు వచ్చేసినాం మేము. న్యూ ఇయర్ వైబ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. ప్రొజెక్టర్ లో సూర్య మూవీ అక్కడ ప్లే అవుతూనే ఉందన్నమాట. అక్కడ పబ్లిక్ తో అండ్ వెరైటీ ఫుడ్ డిషెస్ తోటి అయితే అసలు చాలా సందడిగా అనిపించింది. మేము ఎప్పటి నుంచో క్రేవ్ చేస్తున్న నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అండ్ ఐస్ క్రీమ్ తోటి మేము ఫినిష్ చేసేసినాం మా డిన్నర్ ని. బయటికి వచ్చేసరికి న్యూ ఇయర్ కదా, సో కలర్ఫుల్ లైట్స్ తోటి ఉన్న బెలూన్స్ అన్ని కూడా అమ్ముతున్నారు. ఇంకా అక్కడ నుంచి మేము ప్రిజం అవుట్డోర్స్ గచ్చిబౌలికి స్టార్ట్ అయిపోయినాం. అండ్ దారిలో మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఇది ఒక మినీ న్యూయార్క్ సిటీ అయిపోయింది. హైరేస్ బిల్డింగ్స్ అండ్ ఆ లైట్స్ తో చూస్తూ ఉంటే న్యూయార్క్ కి అసలు తక్కువ లేనే లేదు. మన కంట్రీ డెవలప్ అవుతూ ఉంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. అది నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అసలు. US నుంచి ఇండియాకి వచ్చిన ప్రతి ఇయర్ ఏదో ఒక చేంజెస్ ఇండియాలో చూస్తూ ఉంటాము. అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇంకా చాలా చేంజెస్ అవ్వాలని కోరుకుంటాము. ఇక్కడైతే మేము ప్రిజం అవుట్డోర్స్ కి వచ్చేసినాం అండ్ ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి పార్కింగ్, జనాలు, ఆ షేర్ ఆటోలు అండ్ ఆ దుమ్ము అవన్నీ చూసి షాక్ అయిపోయాము. సో దాదాపు 10,000 మెంబర్స్ వరకు ఈ కాన్సర్ట్ ని అటెండ్ అయ్యి ఉంటారు. అంతమందికి పార్కింగ్ అలాట్మెంట్, ఆ మెయింటెనెన్స్ అవన్నీ కూడా కొంచెం కష్టమే. కానీ ఇది ఏమైపోయిందంటే చాలా లోపటి వరకు నడవడము అండ్ పార్కింగ్ ఎక్కడో చేసి చాలా మంది జనాలు నడుస్తూ ఉండడం అన్నది కొంచెం రిస్కీ అనిపించింది. దారిలో ఫ్యాన్సీగా లైట్స్ తో ఉన్నవి అవన్నీ తలకు పెట్టుకునేవి అన్ని అమ్ముతూ ఉన్నారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే కార్ ఎక్కడో పార్క్ చేసిన వాళ్ళు షేర్ ఆటో హెల్ప్ తోని మెయిన్ లొకేషన్ దగ్గరికి రీచ్ అయిపోతున్నారు. లక్కీగా మాకు పార్కింగ్ దగ్గరనే దొరికింది. కానీ వెళ్ళేటప్పుడు వెయిట్ చేసి వెళ్లాల్సి వచ్చింది. టికెట్స్ మేము ఆల్రెడీ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నాము. సో 3,500 కపుల్ కి అన్నట్టు తీసుకున్నాం. VIP ఏం తీసుకోలేదు. ప్రిజం అవుట్డోర్స్ బాక్స్ ఆఫీస్ అని ఉండే అక్కడ ఎంట్రీ బ్యాండ్స్ తీసుకున్నాం. డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. కార్తిక్ అండ్ సునీత కాన్సర్ట్ అనగానే మేము రెడీ అయిపోయాం అనమాట. ఎందుకంటే కార్తిక్ అయితే అసలు బాయ్స్ మూవీ నుంచే మాకు ఫేవరెట్. సో ఎంట్రన్స్ లోనే సునీత మ్యామ్ పర్ఫార్మెన్స్ అవుతూ ఉంది అండ్ మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే నాకు మా మమ్మీకి చాలా ఫేవరెట్ తను. ఫుడ్ స్టాల్స్ కానీ ఫుడ్ కి సంబంధించిన వెరైటీస్ కానీ చాలా అవైలబుల్ గా ఉండే. కానీ మేము ఆల్రెడీ తినేసి వచ్చినాం కాబట్టి మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. సో మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా కాన్సర్ట్ పైనే ఉంది. ఎప్పుడెప్పుడు మేము మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తామా అనేసే ఉండే. సింగర్ సునీత, కార్తికే కాదు, బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది వచ్చి ఎస్పెషల్లీ ద మ్యూజికల్ బ్యాండ్స్ టు సపోర్ట్ దిస్ టీమ్ అండ్ యాంకర్ ప్రదీప్ కూడా వచ్చి మాట్లాడాడు. లవ్లీ మ్యామ్. అసలు మేడం పక్కన నేను నుంచుండగా మేడం ఆ పాట పాడుతుంటే ఐ థింక్ ఇట్స్ వెరీ సరియల్, ఇట్స్ వెరీ నాకు చాలా గోల్డెన్ మూమెంట్ ఇది. ఐ థింక్ ఈ కొత్త సంవత్సరాన్ని చాలా ఆనందంగా మొదలు పెట్టడానికి
మేము షో చూడడానికి మా టికెట్ ప్రకారం మేము వెళ్ళిపోయాము. కానీ ఎంత క్రౌడ్ ఉండే అంటే అసలు నా హైట్ కి అయితే అసలు ఏమీ కనిపించలేదు. సునీత గారు అయితే చాలా దూరంలో ఉన్నారు, అసలు ఏం కనిపించట్లేదు మాకు. అండ్ ఆ ప్రొజెక్టర్స్ పైనే మేము చూస్తూ ఉన్నాము. ఎంత డిఫికల్టో అక్కడ నిలబడడం అన్నది నాకు చాలా అర్థమైంది ఒక కాన్సర్ట్ కి వెళ్ళినప్పుడు. అండ్ విఐపి టికెట్స్ సమ్ 7-8,000 వరకు ఉన్నాయి అనుకుంటా పర్ హెడ్. నేనైతే చాలా మందిని రిక్వెస్ట్ చేసి ఒక రాడ్ పైన ఎక్కి కూర్చున్నాను కనిపించట్లేదు అనేసి, బట్ స్టిల్ వి వర్ ఎంజాయింగ్. ఎందుకంటే ఆ మ్యూజిక్ అన్న ఇష్టంతోని అండ్ ఆ వైబ్స్ కూడా అక్కడ అంత బాగున్నాయి. సో ద సెటప్ వాజ్ క్రేజీ. స్టేజ్ సెటప్ కానీ, లైటింగ్స్, బ్యాండ్ ప్రెజెంటేషన్ అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. బ్రేక్ లో నా కజిన్ వస్తుంది అండ్ తనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, దగ్గర నుంచి వెళ్ళి చూడొచ్చు అన్న ఒక ఆప్షన్ తోటి మేము ఇంకా అక్కడ నుంచి క్రౌడ్ నుంచి బయటకు వచ్చేసాము. సింగర్ కార్తిక్ పర్ఫార్మెన్స్ కి అయితే మేము అందరం వెయిట్ చేస్తూ ఉండే అండ్ తన ఎంట్రీ అయితే చాలా బాగుండే. వినాయకుడి పాటతోటి తన ఎంట్రీ ఇచ్చాడు. ఫైనల్ గా మా కజిన్ ని కలిసి తన హెల్ప్ తో మేము ఎగ్జాక్ట్ స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండే అండ్ వీ వర్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ ఫేసెస్ గానీ, బ్యాండ్ వాళ్ళని గానీ అంత క్లియర్ గా చూడగలిగాం మేము. మేము ప్లేస్ చేంజ్ చేసిన తర్వాత వాళ్ళ ఫేసెస్ క్లియర్ గా కనిపించడమే కాకుండా మేము ఎంజాయ్ చేసింది కూడా ఒక డిఫరెంట్ లెవెల్ ఉండే. ఫ్రీగా నిల్చొని మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ డాన్స్ వేసుకుంటూ హాయిగా సో దట్స్ హౌ వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ 2025. ఈ కాన్సర్ట్ తో అసలు మేము చాలా హ్యాపీ ఉండే. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మై కజిన్, అంత హెల్ప్ చేసి దగ్గరుండి ఎంజాయ్ చేసే అంత స్కోప్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఐషా ఫర్ దిస్ మెమరబుల్ మూమెంట్. ఏ కాన్సర్ట్స్ కి వెళ్ళినా గానీ ఆ సింగర్ పాడిన సాంగ్స్ యొక్క లిరిక్స్ మాత్రం మనకు రావాలి, అప్పుడే బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. పార్కింగ్ స్లాట్స్ కోసం అండ్ ప్లేస్ మనకి ముందుకు దొరకాలంటే కొంచెం తొందరగా వెళ్తే బెటర్. అండ్ నైట్ చాలా లేట్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసి చాలా ప్రిపేర్డ్ గా రావాలి. అండ్ ఫైనలీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్తున్న గ్రూప్ కూడా మనకి చాలా నమ్మకంగా ఉండి వెళ్తే అది చాలా సేఫ్ గా ఉంటాము. న్యూ ఇయర్ రోజు మార్నింగ్ అమ్మవారికి దండం పెట్టుకున్నాము పూజ అయిపోయిన వెంటనే. ఇది న్యూ ఇయర్ కి మా అత్తయ్య వేసిన ముగ్గు. ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ ఇంకా కలర్స్ అన్ని కలెక్ట్ చేసి మా వాకిల్ చాలా పెద్దగా ఉంది కదా అనేసి మంచి ముగ్గేద్దామని నేను డిసైడ్ అయ్యాను. ముందు రోజే ఈ ముగ్గు వేయాలి అనేసి ఫోన్ లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఆడపిల్లలకి సంక్రాంతి వస్తే ఇంతే కదా, ముగ్గులు వేయడంలో రెడీ అవ్వడంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వము. అండ్ మగవాళ్ళకైతే కైట్ ఫెస్టివల్ కాబట్టి ఎగరేయడమే వాళ్ళకి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఫైనల్ గా నా ముగ్గు అయితే ఇంత బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. సో ఇవి కొన్ని గ్లిమ్స్ మేము పండగ ఇండియాలో మా వాళ్ళతో ఎట్లా చేసుకున్నాము అనేసి. ముగ్గు వేసిన తర్వాత మంచిగా రెడీ అయ్యి ఇంకా పిక్చర్స్ వీడియోస్ మ్యాండేటరీగా తీసుకోవాలి కాబట్టి హ్యాపీగా అన్ని పిక్చర్స్ తీసేసుకొని ఆఫ్టర్నూన్ లో కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మేము ఈవినింగ్ కల్లా అలర్ట్ గా ఉండే. ఎందుకంటే మా అయ్యప్ప స్వామి జ్యోతి కనిపిస్తుంది కదా సంక్రాంతి రోజు. సో శబరిమల అయ్యప్ప స్వామి గుడి లైవ్ పెట్టుకొని అందరం వెయిట్ చేస్తూ ఉండే. అండ్ ఫైనల్ మాకు జ్యోతి కనిపించింది. ఇంకా 3 సార్లు మేము దర్శనం చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వము మేము. ఇది సంక్రాంతి రోజు ఈవినింగ్ మమ్మీ వాళ్ళని కలుద్దాం అనేసి ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో మా వాచెస్ కి సెల్ ఏర్పిద్దాం అనేసి ఇక్కడ ఆపామన్నమాట. ఇది లాల్ బజార్ సికింద్రాబాద్ లో ఉన్న షాప్, అంటే చిన్నప్పటి నుంచి తెలిసిన షాప్. ఇంకా ఏవి దొరకదు అన్నట్టు ఉండదా, అన్ని చిన్న చిన్న ఐటమ్స్ కూడా దొరికిపోతాయి. వాచెస్ పని ఫినిష్ చేసుకున్న తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా మా మమ్మీ అయితే పూజ చేసి అమ్మవారికి చీర పెట్టి ప్రసాదం పెట్టి ఇంకా మా కోసం కూడా చాలా ప్రిపేర్ చేసి వెయిట్ చేస్తూ ఉందన్నమాట నేను ఎప్పుడు వస్తాననేసి. చిన్నప్పటి నుంచి చాలా పూజలు చేయడం అలవాటు తనకి అండ్ ఇష్టం కూడా.
సో అందుకే ఇంత బాగా అలంకరించింది. ఇంకా మేము వస్తున్నాం అనేసి అందరూ ఎక్సైటింగ్ ఉండే, అండ్ స్పెషల్లీ పిల్లలు. సో మేము వస్తున్నాము అని తెలిస్తే చాలు చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. ఫెస్టివల్స్ వస్తే చాలు ప్రతి ఇల్లు ఎంత కలగా ఉంటది, మన సరౌండింగ్స్ ఏ మారిపోతది, చాలా బ్రైట్ గా పాజిటివ్ వైబ్స్ తో ఉంటాం కదా. అండ్ నేను కట్టుకున్న శారీ మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఫస్ట్ మామయ్య వైఫ్ అత్త ఇచ్చిన శారీ అన్నమాట. చాలా నచ్చింది నాకైతే. ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. సో ఫుడ్ విషయంకి వస్తే మేము చాలా లిమిటెడ్ గా తింటామని ముందే చెప్పాం మమ్మీకి, ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ అంతా తినేసి ఫుల్ గా ఉండే మాకు. ఇక్కడ నా హస్బెండ్ అయితే ఫుల్ ఆట పట్టిస్తూ ఉండే, ఇంకా పండగ నువ్వు తినాలి నా చేతితో అండ్ నువ్వు కూడా నాకు తినిపించాలి అని చెప్పేసి. పిల్లలు కూడా నవ్వుతా ఉన్నారనమాట, ఏంటి అత్త మామని ఇట్లా సతాయిస్తున్నావు నువ్వు అనేసి. సో వీ హ్యాడ్ రియలీ గుడ్ టైం. అసలు ఇట్లాంటి ఫ్యామిలీ టైం ని మేము చాలా మిస్ అవుతాము, బట్ ఈసారి అయితే అందరితో చాలా మంచిగా టైం స్పెండ్ చేసినాం అనిపించింది. మా అన్న వాళ్ళు అయితే బయట ఉండే, మేమైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత చాలా సేపు కూర్చొని టైం స్పెండ్ చేసినాము, టీవీ చూసాము. ఇంకా యుఎస్ కి రిటర్న్ అయ్యే టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి చాలా షాపింగ్ ప్యాకింగ్ ఇవన్నీ పనులు కూడా ఉండే. సో అందుకు ఇంకా మమ్మీ ఇంట్లో స్టే ఏం పెట్టుకోలేదు నేను. ఇంకా మేము మా ఇంటికి బయలుదేరక ముందు మమ్మీ డాడీ అయితే మాకు బట్టలు పెట్టి, సంక్రాంతి కాబట్టి ఆడపిల్లకి పెట్టాల్సినవి పెట్టి ఇంకా హారతి ఇచ్చి పంపించారు. మేమైతే చాలా సాటిస్ఫైడ్ గా ఉండే, ఎందుకంటే మార్నింగ్ అంతా అత్తయ్య వాళ్ళతో స్పెండ్ చేసినాము అండ్ ఈవినింగ్ టైం అంతా కూడా మా మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చేసి స్పెండ్ చేసిండే. సో వీ రియలీ ఫెల్ట్ గుడ్. ఫ్యామిలీ టైం అయితే చాలా మంచిగా అయింది. ఇక్కడ రెడీ అయ్యి మేము బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాము, ఎందుకంటే మా అత్తయ్య మామయ్యకి చాలా ఇష్టం ఉండే మేము ఎట్లయినా దర్శనం చేసుకోవాలి అనేసి. అండ్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటేనే చాలా సత్యము, అది అందరికీ తెలిసిందే. పండగ అయిపోయిన వెంటనే ప్లాన్ చేసుకున్నాము ఈ గుడికి వెళ్ళాలనేసి, ఎందుకంటే యుఎస్ కి వెళ్ళడానికి ఇంకా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. మా గుడి ముందు నేను ఒక చిన్న రథం ముగ్గు వేశాను. ఇంకా మేము బయలుదేరేటప్పుడు తీసిన వీడియో ఇది. మా బాబు మాతో రాలేదు, కానీ మేము నలుగురం అయితే ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము. గుడి ముందు పూజకి సంబంధించిన సామాన్లు అన్ని కూడా వాళ్ళు అమ్ముతున్నారు. సో మేము ఇక్కడైతే కొన్ని దండలు తీసుకుందాము అండ్ కార్ కి దిష్టికి అవన్నీ కూడా దొరుకుతాయి కదా, సో అవన్నీ తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించి ఇంకా తీసుకుందాము అని అనుకున్నాము. సో ఇది ఎంట్రన్స్. మేము లోపలికి వెళ్తూ ఉంటే చాలా మంది అక్కడ కోడ్లని కోస్తున్నారు అనమాట, అంటే మొక్కుకున్న వాళ్ళు అట్లా మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ గా అమ్మవారి దర్శనంకి వెళ్ళిపోయాము. మా మామయ్యకి తెలిసిన వాళ్ళ త్రూ వెళ్ళినందుకు చాలా మంచి దర్శనం అయింది. సో లోపటి వరకు వెళ్ళి అమ్మవారి దగ్గర చాలా సేపు నిల్చున్నాము. సో మాకైతే అసలు ఇప్పటికీ కూడా గుర్తుంది అమ్మవారి ఫేస్ గానీ అక్కడ లోపల ఎట్లా ఉండే ఎక్స్పీరియన్స్ అన్నది. సో అది మర్చిపోలేము మేము అసలుకి. చూసారు కదా ఎల్లమ్మ తల్లి గుడి ఎంత బాగుందో. మీకు కూడా వీలైతే ఆ అమ్మ దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దర్శనం అయిపోయాక కార్ పార్కింగ్ కోసం అని కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. అప్పుడు ఈ ముగ్గులన్నీ చూసి చాలా షాక్ అయ్యాం మేము, అసలు ఎంత బాగా వేశారు వీళ్ళు అనేసి. పండగైన నెక్స్ట్ డే కాబట్టి రథం ముగ్గులు వేశారు, విలేజ్ ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా యుఎస్ కి రిటర్న్ కావాలి కాబట్టి షాపింగ్ కోసం తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ తాజ్ మహల్ హోటల్ సికింద్రాబాద్ లో, సో మా ఫేవరెట్ అనేసి నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పాను. సో ఇక్కడైతే హాల్ట్ అయ్యి మేము ఏదైనా ఒక రిఫ్రెష్మెంట్ గా ఫుడ్ తినేసి మళ్ళీ షాపింగ్ కి అట్లా బయలుదేరుతూ ఉంటాము. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటది అండ్ వెజ్ వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఒక స్టోర్ ఉందని తెలిసి మేము వెళ్ళాము. అక్కడ అదేంటంటే జ్యువెలరీస్, గుడిలో అమ్మవార్లకి వేసే నగలు అవన్నీ కూడా ఇక్కడ చాలా ఈజీగా దొరికిపోతాయి. అండ్ చిన్న చిన్న ఐటమ్స్, అమ్మవారి బొట్టు, ముక్కు పుడక అట్లాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. మేము వచ్చింది మా గుడిలో ఉన్న అమ్మవారికి హారాలు అట్లా తీసుకుందాం అనేసి, కానీ చాలా మట్టుకు సైజ్ అవన్నీ కూడా చూసుకొని రావాలి. మేము రిస్క్ తీసుకోకుండా కామన్ గా అమ్మవారికి పట్టే అంత నెక్లెస్ అట్లాంటివన్నీ తీసుకున్నాము. కిరీటం అట్లాంటివి ఏమన్నా తీసుకోవాలి
తీసుకోవాలనుకుంటే సైజ్ మెజర్మెంట్స్ అవన్నీ ప్రాపర్ గా చూసుకొని రావడమే బెటర్. ఈ స్టోర్ లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అదే ఏరియాలో మేము కొన్ని మందిరం అట్లా చెక్ చేసామన్నమాట. యుఎస్ కి ఏదన్నా డిస్మాంటిల్ చేసి తీసుకెళ్లగలుగుతామా ఏంటి అనేసి. సో ఇట్లాంటి సిల్వర్ ఉండే కానీ మాకు అంత నచ్చలేదు, కొంచెం అట్లా ఫోల్డ్ అయిపోయి కొంచెం డ్యామేజ్ గా అనిపించింది. సో అందుకు అది ప్రిఫర్ చేయలేదు. ఏదైనా వుడ్ ది తీసుకెళ్దాం అనుకున్నాము, బట్ వెయిట్ ఇష్యూస్ వస్తాయని మాకు తెలుసు. ఏదైనా లైట్ వెయిట్ లో చూసి తీసుకుందాం అని అనుకున్నాము. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి చాలా ఫేమస్. ఇది సికింద్రాబాద్ జనరల్ బజార్ వెళ్లే దారిలో బాటా ఉంటది కదా, అక్కడ ఉండే స్టోర్. ఇక్కడ విగ్రహాలు అయితే ఆ దేవుళ్ళవి ఎంత బాగుంటాయో అసలు మాటల్లో చెప్పలేము. కాస్ట్ వైజ్ కొంచెం హై ఉంది కానీ క్వాలిటీ చాలా బాగుంది. సో ఈ స్టోర్ పేరు వచ్చేసి నవ్కార్ హ్యాండీక్రాఫ్ట్స్. అన్ని బ్రాంజ్ ఐటమ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అక్కడైతే. సో కొంచెం తిరిగి అలసిపోయాం కాబట్టి బాలాజీ జగన్నాథ్ మిఠాయి అని చాలా ఫేమస్ ఇది జనరల్ బజార్ లో. ఈ ప్లేస్ లో పానీపూరి, దైపూరి, స్వీట్ ఐటమ్స్ కానీ లస్సీ ఇవన్నీ చాలా బాగా దొరుకుతాయి. అండ్ ఫలూదా కూడా చాలా టేస్టీగా ఉంటది. సో మీకు ఎవరైనా సికింద్రాబాద్ సైడ్ ఉంటే మాత్రం తెలుసుంటే ఈ ప్లేస్ కి పక్కా విజిట్ చేయండి. ఇట్ విల్ బి రియలీ నైస్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఫేవరెట్ ప్లేస్. మా మమ్మీ, మా అమ్మమ్మ అందరు కూడా వచ్చేవాళ్ళు, నన్ను కూడా తీసుకొచ్చేవాళ్ళు చిన్నప్పటి నుంచి. సో దట్స్ వెన్ ఇట్స్ అ వెరీ వెరీ ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ ఉంది కదా ఆలూ టిక్కీ, సమోసా రగడ అవన్నీ కూడా ఉంటాయి. మేమైతే సమోసా రగడ ఆర్డర్ చేసుకొని తింటున్నాము. యమ్మీ. సో ఈ పక్కకున్న స్వీట్ షాప్లో పేనీలు ఇంకా పకోడీ చాలా బాగుంటుంది. సో అది కూడా తీసేసుకుందాం మేము, మమ్మీ వాళ్ళకి ఇంకా మా అత్తయ్య వాళ్ళకి తీసుకుందామని. ఇంకా అక్కడ నుంచి మేము నెక్స్ట్ తాడ్బంద్ సైడ్ వెళ్ళిపోయాము. ఎందుకంటే మందిరం అన్నది అక్కడే చాలా బాగుంటాయి అనేసి అక్కడ సికింద్రాబాద్ లో అందరు చెప్పారు. అండ్ వుడెన్ ది కావాలంటే స్పెషల్ గా అటు సైడే బాగుంటాయి, తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ సైడే బాగుంటాయి అని చెప్పారనమాట. సో ఒక గోడౌన్ లాగా ఉంటే అక్కడ కూడా అంతా చూసుకున్నాము ఎట్లుంది ఏంటి అనేసి. అక్కడ నుంచి బయలుదేరి వేరే ప్లేసెస్ కూడా వెళ్ళి చూసాం. సో కనుక్కొని తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ కన్నా ముందుకొచ్చి చూసాము అండ్ షాక్ అయ్యా నేనైతే. ఎందుకంటే వరుసగా షాప్స్ ఉట్టి మందిరం కోసమే స్పెషల్ గా డిజైన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయా అని అనిపించింది. కానీ ఇవి వుడ్ తో చేస్తారు కాబట్టి చాలా వెయిట్ ఉంటది. అండ్ ఇంత మంచి మంచి మందిరాలు చూసి అసలు మనసు ఆగలేదు. కానీ అవి మేము తీసుకు వెళ్ళలేము కూడా, చాలా వెయిట్ ఉంటాయి కాబట్టి. సో మేము చాలా చిన్న చిన్నవి చూస్తూ ఉండే, వెయిట్ లేనివి. అప్పటికి అవి 15 kgs పైనే ఉన్నాయి. యుఎస్ లో వార్డ్రాప్ లాంటిది అట్లా తీసుకొని డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి యుఎస్ లో తీసుకోవడానికి. కానీ మాకేమనిపించిందంటే ఎట్లాగో ఇండియాలో ఉన్నాం కదా, ఒక చిన్న తీసుకువెళ్తే ఏమవుతుంది అన్న ఫీలింగ్ తో మేము సర్చ్ చేస్తూ ఉండే. ఫైనల్ ఒక స్టోర్ లో మాకు దొరికిన మందిరం 7 kgs అట్లా ఏదో ఉండే అనమాట. ఇంకా అది ఫైనల్ చేసుకుందామని డిసైడ్ అయిపోయి వాళ్ళకి పాలిషింగ్ అంతా ఇచ్చేసి మేము ర్యాపిడోలో పంపించమని చెప్పామన్నమాట. కానీ మేము అన్హ్యాపీ ఉండే దేనికి అంటే మందిరంకి ఇట్లా బ్యాక్ సైడ్ ఉన్న వుడ్ ఉంటది కదా, అది చాలా చీప్ క్వాలిటీ ఇచ్చాడు. సో మళ్ళీ రిప్లేస్ చేయించాము, దానికి కొంచెం సతాయించాడు అనమాట. అదొక్కటే. బట్ ఓవరాల్ ఇట్ వాస్ వెరీ నైస్. వుడెన్ పార్ట్స్ అన్ని కూడా డిస్మాంటిల్ చేసుకొని మేము ట్రావెల్ చేసుకునేలాగా పెట్టుకున్నాము. అండ్ యూఎస్ కి వచ్చిన తర్వాత అసెంబుల్ చేసుకునేటట్టు ఉంటే బాగుంటది అనేసి డిసైడ్ అయ్యి అట్లా తీసుకున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో till the end. Also click the bell icon for more updates and notifications. See you all in the next video. Until then, stay healthy, keep smiling. Bye bye.